అంటే ఈ స్టెమ్ సెల్ డొనేషన్కి సంబంధించి రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది అని చెప్పి. స్టెమ్ సెల్ అంటే అదేదో బోన్ మ్యారోలోంచి తీస్తారు అనే ఇంప్రెషన్ ఇప్పటి వరకు ఉంది. సో అదేనా ప్రాసెస్ ఏమైనా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుందంటారా? అస్సలు లేదండి, ఇబ్బంది లేదు, బాధ లేదు, అస్సలు ప్రాబ్లం లేదు. సరే, నాకేదో ఫోన్ వస్తుంది, ఒకసారి కట్ చేశాను. ఓకే, రైట్. మధు గారు, ఇప్పటి వరకు చాలా సంక్షేమ సేవా సహాయ కార్యక్రమాలు మీరు ఆప్తా ద్వారా చేపట్టారు. ప్రజెంట్ మీరు ఆప్తా ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు స్ఫూర్తిగా మీరు అమెరికాలో కూడా ఎన్నో బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ డొనేషన్ అనే ఒక డ్రైవ్ని చాలా సీరియస్గా టేకప్ చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎన్ని డ్రైవ్స్ కండక్ట్ చేశారు, ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు, అక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా అండి, ఇది డెఫినెట్ గా మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటి మేము ఈ బ్లడ్ డ్రైవ్ స్టార్ట్ చేసాము, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చూసి. సో ఇది ఎగ్జాక్ట్లీ మేము లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టామండి ఈ స్టెమ్ సెల్ డ్రైవ్స్. మాకు ఎందుకంటే ఆప్తాలో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి, దివాళీ ఈవెంట్స్ కానీ, ఉగాది ఈవెంట్స్ కానీ, వీటన్నిటిని వినియోగించుకొని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము ఈ వాలంటీర్స్ గా ఈ నెక్స్ట్ జన్ స్టూడెంట్స్ ని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులకు అవగాహన, అలాగే ఇలాంటి వాలంటీర్ సర్వీస్ లో వాళ్ళకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉండాలనేసి దాదాపు ఇప్పటికి 15-16 ఈవెంట్లు నిర్వహించడం జరిగిందండి రకరకాల ప్లేస్ లో. టెక్సస్ లో అయితే ఏంటి, వర్జీనియాలో అయితే ఏంటి, అట్లాంటాలో అయితే ఏంటి, మినియాపోలిస్, ఇట్లా రకరకాల స్టేట్స్ లో ఇప్పటివరకు దాదాపు 15 శిబిరాలు నిర్వహించాం. దాదాపుగా 150 పీపుల్ వరకు రిజిస్టర్ చేశారు ఈ డోనర్ రిజిస్ట్రేషన్. డోనర్ రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్ అండి, ఎందుకంటే మనం కోవిడ్ అప్పుడు కోవిడ్ టెస్ట్ ఎలా అయితే చేస్తామో స్వాబ్ అది, సో సింపుల్ ప్రాసెస్. అలాగే మీరు డొనేషన్ టైంలో కూడా శశి గారు చెప్పినట్టుగా బోన్ మ్యారో కాకుండా రెండో ప్రాసెస్ ఏంటంటే ఈ రెగ్యులర్ మనం బ్లడ్ డొనేషన్ ఇస్తాం కదా, అంతకన్నా సింపుల్ గా ఉంటుందండి. సో బట్ నెక్స్ట్ జన్ విద్యార్థుల్ని దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు గతంలో రక్తదానం చేయడానికి కూడా చాలా భయపడే పరిస్థితి, ఎందుకంటే వీక్ అయిపోతారు, లేకపోతే ఏదో ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యపరంగా అని చెప్పేసి. ఆ తర్వాత ఆ అపోహలన్నీ పటాపంచలైపోయాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఎంతోమంది, కొన్ని లక్షల మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ డొనేషన్కి సంబంధించిన కూడా ఒక అవేర్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్తులో రకరకాల వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ పెరుగుతోంది, లుకేమియా పెరుగుతోంది, ఇంకా రకరకాల కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్టెమ్ సెల్స్ని భద్రపరచడం అనేది మంచి కాన్సెప్ట్. సో ఇప్పటిదాకా డాక్టర్ శశి కుప్పాల గారు ఆయన టెర్మినాలజీలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మధు గారు సామాన్యులకు అర్థమయ్యేలా అసలు ఏంటి, ఏం చేయాలి, అసలు స్టెమ్ సెల్ ఎవరికి అవసరము, ఏంటి, ఎలా డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా ప్లీజ్. ఇది మా వెబ్ పోర్టల్ ఒకటి ఉందండి, www.dkms.org/apt ఇచ్చినట్లయితే మీరు అక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో మీ మెయిన్ ఏజ్ డీటెయిల్స్ కానీ, మీకు ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మీరు ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. తర్వాత మీరు ఇచ్చిన అడ్రస్ కి అమెరికాలో ఎస్పెషల్లీ మీకు ఒక 1 వీక్ లో ఒక స్వాబ్ కిట్ పంపిస్తారండి డికేఎంఎస్ నుంచి. సో ఆ స్వాబ్ లైక్ మీ ఇది ఉంటుంది కదా, స్వాబ్ ని మనం కోవిడ్ టెస్ట్ ఎలాగైతే చేస్తామో లోపల చీక్స్ లో కొద్ది స్టిచ్ చేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రీ స్టాంప్డ్ ఎన్వలప్ పంపించడం జరుగుతుందండి. తర్వాత డికేఎంఎస్ ఆర్గనైజేషన్ ఏంటంటే మన స్టెమ్ సెల్ అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు ఓ పాజిటివ్ వాళ్ళకి ఓ పాజిటివ్ లేదా ఓ నెగిటివ్ బ్లడ్ ఎలాగైతే ఇవ్వడం జరుగుతుందో ఇది కూడా అంతే అండి. వాళ్ళ స్టెమ్ సెల్ మ్యాచింగ్ అయిన స్టెమ్ సెల్ నాకు తెలిసి శశి గారు చెప్పొచ్చు, ఎందుకంటే దాదాపు 10 లక్షల మందిలో ఇస్తే ఒక్కళ్ళది మ్యాచ్ అవుతుంది అనుకుంటా. సో మనం ఎంత మందిని రిజిస్టర్ చేయగలిగితే అంత ప్రాబబిలిటీ పెరుగుతుందండి మ్యాచ్ అయ్యే అవకాశము. సో మనం ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత మన డేటా డికేఎంఎస్ బ్యాంక్ లో ఉంటుంది. వాళ్ళకి ఆ పేషెంట్స్ డేటా ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ట్రావెల్ అంతా వాళ్ళే చూసుకుంటారు, మన టికెట్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన అకామిడేషన్ ఎవ్రీ ఫెసిలిటీ విల్ బి టేకెన్ కేర్. జస్ట్ మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ ఎలా అయితే ఇస్తామో అలాగే ఇచ్చి దాంట్లో కావాల్సిన సెల్స్ వర్క్ తీసుకొని మళ్ళీ బ్లడ్ ని పంపించడం జరుగుతుంది. ఇట్స్ సింప్లర్ దెన్ రెగ్యులర్ బ్లడ్ డొనేషన్ అండి.
రైట్. అంటే దీనికి ఏదైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుందా డోనర్ అస్సలు కానీ? లేదండి, 1 penny కూడా ఆఖరికి మీరు పంపించే ఆ ఎన్వలప్ స్టాంప్స్ కూడా పే చేయడం జరుగుతుందండి. యూ డోంట్ నీడ్ టు పే ఈవెన్ సింగిల్ పెన్నీ. రైట్. ఇంకా మీకు ఆఫీస్ లో లీవ్ తీసుకోవడం జరిగితే కూడా ఆ లీవ్ కూడా కవర్ అవుతుందండి. ఓకే. అంటే శశి గారు, ఎవరెవరు ఈ స్టెమ్ సెల్ డొనేట్ చేయొచ్చు ఏంటి అనే దాని మీద ఒక క్లియర్గా చెప్పగలుగుతారా? అంటే టాటూస్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు అని చెప్పి రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే డొనేట్ చేయాలి అని చెప్పి ఇంకా చాలా చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి జనాల్లో. రైట్, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మధు గారు, మీరు చెప్పగలరా దీనికి సంబంధించి? సో ఏంటంటే క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడగండి. అంటే ఎవరెవరు డొనేట్ చేయొచ్చు? ఓకే, దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 50 years వరకు ఎవరైనా చేయొచ్చండి. ఫిమేల్ మేల్ డజంట్ మ్యాటర్. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ అంటే కొద్దిగా హెల్తీగా ఉండాలి. ఇంతకు మించి దీనికి ఏషియన్స్ దీంతో సంబంధం లేదండి. ఏషియన్స్ అయినా అయి ఉండొచ్చు, ఆఫ్రికన్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే యూజువల్లీ ఏషియన్స్ స్టెమ్ సెల్స్ ఏషియన్ పేషెంట్స్ కి మ్యాచ్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అవేర్నెస్, ఏషియన్స్ లో అవేర్నెస్ లేదండి అమెరికాలో. సో మేము ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకురావడం కూడా రీజన్ ఏంటి అంటే ఈ తెలుగు ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్స్ ఉంటారు కదా, ఇండియన్స్, నేపాల్ లేదా థాయిలాండ్ నుంచి కానీ మీకు చైనా నుంచి కానీ వీళ్ళ రిజిస్ట్రేషన్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ అవేర్నెస్ మా ఆర్గనైజేషన్స్ ద్వారా మొదలుపెట్టి మిగతా ఆర్గనైజేషన్స్ కి అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్ కి వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూడా స్ప్రెడ్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి మోర్ రిజిస్ట్రేషన్స్ తీసుకురావడం ద్వారా పేషెంట్ బ్రతికించే ప్రాబబిలిటీ పెరుగుతుందండి. రైట్. ఇప్పుడు సో యూ షుడ్ బి హెల్దీ 18 years to 50 years ఏజ్ అయి ఉండాలి అంతే. అంటే ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్ అనేది దీని గురించి అవేర్నెస్, వాళ్ళలో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. రైట్, కరెక్ట్ అండి. యా, ఎందుకంటే ఇప్పుడు మీ కాలేజ్ స్టూడెంట్స్ కదా, 18 years దాటిందంటే ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తుంటారు, వాళ్ళ అవేర్నెస్ వస్తే మోర్ పాపులేషన్ వాళ్ళదే ఉంది కాబట్టి. ఎందుకంటే 50 years దాటింది అనుకోండి, హెల్త్ కండిషన్స్ అంతగా ఉండవు కాబట్టి మ్యాచ్ అవ్వదు వాళ్ళది. రైట్. ఇప్పుడు అమెరికాలో 8,000 ఆప్తా కుటుంబాలు ఉన్నాయి. సో చాలామంది ఉన్నారు ఆప్తా ఆధ్వర్యంలో, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా అంటే అన్ఫార్చునేట్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ ఉంది. ఇప్పుడు క్యాన్సర్లు, లేకపోతే లుకేమియా, రకరకాల కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటివి ఫ్యూచర్లో క్యూర్ చేయడానికి ఈ స్టెమ్ సెల్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఎంతమంది రిజిస్టర్ చేయగలిగితే పేషెంట్ బ్రతికించే ప్రాబిలిటీ అంత పెరుగుతుందండి. ఇప్పుడు ఇండియన్స్ దాదాపు కనీసం ఒక 10 లక్షల మందిని మనం ఇక్కడ రిజిస్టర్ చేయగలిగితే ఇండియా నుంచి, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ అవర్ ఆర్గనైజేషన్ అంటే మేము 17-18 వేల మంది ఉన్నాం, బట్ మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ కంట్రీ నుంచి తీసుకుంటే కనీసం 10 లక్షల మందిని రిజిస్టర్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక 10 మందిని బ్రతికించినా కానీ మా పర్పస్ ఫుల్ఫిల్ అయినట్లే. రైట్. ఈ మ్యాచింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా డాక్టర్ శశి గారు? మ్యాచింగ్ ఎలా మ్యాచ్ చేస్తారు అనేది? మ్యాచింగ్ చాలా ఈజీ అండి. అంటే ఇప్పుడు మన డోనర్లు ఉంటారు కదా, రిజిస్టర్ చేసుకుంటాం మనం, వెంటనే రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను, వాట్ ఇస్ ద ప్రాసెస్? ఓకే, మీరు రిజిస్టర్ చేసుకుంటారండి. ఫస్ట్ మీరు వెళ్ళి DKMS లోకల్ స్టెమ్ సెల్ బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకుంటారు మీరు. ఓకే, చేసుకున్న తర్వాత యూ డోంట్ డూ ఎనీథింగ్. మీరేంటి, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత మీ చీక్ స్వాబ్ ఇస్తారు, దెన్ యూ డోంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ ఎవరైనా పేషెంట్ వస్తారు వాళ్ళ దగ్గరికి, స్టెమ్ సెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చి నాకు ఇట్లా స్టెమ్ సెల్స్ కావాలి అంటారు, వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 1,00,000 మందో 10 లక్షల మందో వాళ్ళందరితోటి మ్యాచ్ చేస్తారు, ట్రై టు మ్యాచ్ దెమ్ అనమాట. ఎవరన్నా మ్యాచ్ అయితే అప్పుడు దే గెట్ ఎ కాల్. ఓకే, ఇప్పుడు మీరు మ్యాచ్ అనుకోండి, యూ గెట్ ఎ కాల్. అప్పుడు దెన్ యూ గో త్రూ ద డొనేషన్ అనమాట. ఇందాక ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు, ఏంటి సారీ నాకు ఇందాక హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్స్ కొంచెం డివేట్ అయ్యాను, పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని చెప్పి అన్నారు. కాదండి, ఇది ఏమాత్రం పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. ఇది ఒకప్పుడు పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఒకప్పుడు ఏంటంటే బోన్ మ్యారో నుంచి తీసుకునేవాళ్ళు స్టెమ్ సెల్స్. ఈ కాలంలో సిమిలర్ టు బ్లడ్ డొనేషన్. అంటే మామూలుగా ఒక చేతిలోకి నీడిల్ పెట్టి బ్లడ్ తీసుకుంటారు అంతే. బోన్ మ్యారోలోకి వెళ్ళటం ఇదేమీ ఉండదు. చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ గో బ్యాక్ టు వర్క్ ద సేమ్ డే. ఓకే, ఈ పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్ రైట్, PBSC ప్రొసీజర్
నేను స్టడీ TBS. చేశాను. సో అంటే ఇది అంటే ఈ పద్ధతి ద్వారా డొనేట్ చేస్తే, స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే రికవరీకి ఎన్ని డేస్ పడుతుంది అంటారు? 0 days అండి. 0 days. ఓకే. అది 0 days. బోన్ మ్యారో నుంచి తీసుకోవడం అంటే అది చాలా రిస్క్ ప్రాసెస్ అంటారా? బోన్ మ్యారో నుంచి ఈ మధ్య తీసుకోవట్లేదండి అసలు ఎవరు తీసుకోవట్లేదు. కూడా. ఇది అడ్వాన్స్డ్ రైట్? అసలు తీసుకోవట్లేదు, అంటే చాలా తక్కువ తీసుకుంటున్నారు, రేర్ గా తీసుకుంటారు. బట్ మామూలుగా అయితే అంతా మామూలు బ్లడ్ నుంచి తీసుకుంటారు.